యెహోవా ఈరే చూచుకోను నీవుంటే చాలు నాకు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెచ్చరిక టాపిక్, ఆర్ యూ ఫీలింగ్ జెలస్? నువ్వు ఈర్ష్యపడుతున్నావా? పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనము. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఈర్ష్య అంట పాతాళమంతా కఠోరమైనదంట. ఎందుకు? ఒక మనిషి యొక్క గుణాన్ని, మనిషిలో ఉన్న ఒక లక్షణాన్ని పాతాళంతో పోల్చాడు దేవుడు. పాతాళం కఠోరమైనది, పాతాళం చాలా ఘోరమైనది, అది భయంకరమైనది అని మనందరికీ తెలుసు. కానీ ఏ లక్షణము, ఏ యొక్క గుణము కానీ, ఏ యొక్క పరిస్థితి కానీ, ఏ యొక్క సిచ్యుయేషన్ని కానీ దేవుడు ఎప్పుడు పాతాళంతో పోల్చలేదు. కానీ ఇక్కడ ఈర్ష్యని పాతాళంతో పోల్చినట్టు, ఒక మనిషిలో ఉన్న ఈర్ష్యని పాతాళంతో పోల్చాడు. పాతాళం అంతా కఠోరమైనదంట, ఈర్ష్య కూడా ఈక్వల్ అంట. పాతాళంలాగే కఠోరమైనది ఈర్ష్య కూడా అని చెప్పి దేవుడు మనకి తెలియజేశాడు. ఎందుకు ఈ ఈర్ష్య అంత ఘోరమైన కఠోరమైనదిగా మనకి చెప్పబడింది బైబిల్లో అంటే 2 ఉదాహరణలు చూసుకుందాము. మొదటిది యోసేపు ఉదాహరణ. యోసేపు తన చిన్నతనంలో ఉండగానే దేవుని యొక్క చిత్తం ఏంటి తన జీవితంలో అని దేవుడు కళ ద్వారా తనకు తెలియజేశాడు. ఏంటంటే 2 కళలు వచ్చాయి కదా. మొదటిది పనల కళ, పనులన్నీ యోసేపు పనికి నమస్కారం చేస్తున్నట్లు. రెండవది ఏంటంటే నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు తన నక్షత్రానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఇక్కడ కళ వస్తుంది. అయితే ఈ కళలు విన్నప్పుడు తన సహోదరులు, యోసేపు సహోదరులు ఈర్ష్యపడ్డట్టు మనం చూస్తాం. మాకన్నా నువ్వెక్కువ ఎలా బ్లెస్ అయ్యావు, మేము నీకు నమస్కారం చేయడం ఏంటి అని అక్కడ ఆ 11 మంది కూడా యోసేపు మీద ఈర్ష్యపడినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈర్ష్య ఏం చేసింది అంటే ఆ 11 మందికి ఆ బ్లెస్సింగ్ని కనిపించకుండా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈర్ష్య ఏం చేసింది అని మనం ఆలోచించుకుంటే వాళ్ళు కూడా బ్లెస్ అయ్యారు. అరే నేను కూడా ఒక నక్షత్రం లాగానే, ఒక నక్షత్రం ఎలా అయితే వెలుగుతుందో షైన్ అవుతుంది, నేను కూడా సంథింగ్ స్పెషల్గా నీ కళ ద్వారా నాకు తెలిసింది కదా అని 11 సహోదరులకి కనిపించలేదు. 11 సహోదరులకి నేను కూడా ఫలించాను, నేను కూడా ఒక పండులాగే ఫలిస్తానన్నమాట అని చూడలేదు. కానీ మాకన్నా వాడు ఎక్కువగా ఫలిస్తారనమాట అని మాత్రమే వాళ్ళు గమనించారు. మేము నమస్కారం చేస్తామన్నమాట అన్నది మాత్రమే వాళ్ళు హైలైట్గా చూసుకున్నారు. కానీ మేము కూడా బ్లెస్ అవుతాము, మాకు కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది, మేము కూడా ఒక ప్రత్యేకమైన స్థానంలోనే నిలబడతాము అన్న బ్లెస్సింగ్ని వాళ్ళు చూడలేకపోయారు. అంటే ఈర్ష్య ఏం చేసింది అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ని వాళ్ళకి కనిపించకుండా చేసింది. వాళ్ళలో ఉన్న బ్యాడ్నే బయటకు తీసుకొచ్చింది. కానీ వాళ్ళు ఎలా బ్లెస్ అవుతారు అన్నది వాళ్ళకి కనుమరుగు చేసింది. ఆ బ్లెస్సింగ్ని చూసి ఆనందించలేకపోయేలాగా చేసింది అనమాట. అంటే దేవుడు అప్పుడు యోసేపు ద్వారా వాళ్ళ సహోదరులకి ఏం తెలియజేశాడంటే మీరు కూడా ఒక్కొక్క గోత్రం లాగానే స్థిరపరచబడతారు, ఒక్కొక్క గోత్రం లాగా సపరేట్ అయ్యి మీ ఫ్యామిలీస్ అభివృద్ధి పొందుతాయి అని చూపించాడు. కానీ ఆ బ్లెస్సింగ్ కనిపించలేదు. కానీ మాకన్నా యోసేపు సంథింగ్ స్పెషల్ అన్నది మాత్రమే కనిపించింది. ఈర్ష్య ఏం చేస్తుందంటే మన యొక్క బ్లెస్సింగ్ని మనకి కనిపించకుండా చేస్తుంది. 2వ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు గురించి. సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసడానికి వెళ్ళాడు. కానీ అక్కడ గాతువాడైన గొలియాతు విసిరిన సవాలుకి భయపడి యుద్ధానికి వెళ్ళకుండా చాలా రోజులు అక్కడక్కడే ఉన్నారు, ఆ ప్లేస్లోనే ఉన్నారు. అయితే బాలుడైన దావీదు ద్వారా విజయం వచ్చింది. అక్కడ విజయం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ తిరిగి వస్తున్నప్పుడు అందరు జనాలందరూ ఒక మాట అన్నారు కదా, రాజునకు 1000 కొలదియు దావీదునకు 10,000 కొలదియు స్తోత్రములు చెల్లునుగాక అన్నట్లు గానపతి గానాలు చేస్తే తీసుకొస్తాను. ఆ మాట విని సౌలుకు ఈర్ష్యపడింది. ఆ మాట విని రాజు నుండి రాజుగా ఉండి కూడా చిన్నవాడు గెలుచుకొచ్చిన తర్వాత ఆ విజయాన్ని అసలు అప్పటి నుంచి యోసేపు సౌలు దావీదు మీద విజయం చూసి
ఎందుకు రాజు అవ్వాలని, యోనాతానుని రాజు చేయాలని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆఖరికి తను ఈర్ష్యపడి తను చెడ్డ మార్గంలో వెళ్ళినందువల్ల తన రాజ్యం తనకు లేకుండా పోయింది, తన కొడుకు తనకు లేకుండా పోయాడు. ఆఖరికి తన కత్తి మీద తనే పడి తను చనిపోయినట్లు మనం బైబిల్లో చూస్తుంటాం. ఈ ఈర్ష్య ఏం చేసిందంటే ఈ సౌలు జీవితంలో తన యొక్క స్థానాన్ని తనకు లేకుండా చేసింది. తన యొక్క స్థితిని మొత్తానికి మార్చేసింది. తన గద్దె దింపేసిందని చెప్పుకోవచ్చు. అంటే తన రాజుగా నిలబడ్డాడు, ఒక సింహాసనం ఎక్కాడు, కానీ అక్కడ నిలవకుండానే చేసి కింద పడేసింది. సో ఈర్ష్య ఈ రెండింటి ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఈర్ష్య ఎందుకు పాతాళం అంత కఠోరమైనవి అంటే మన స్థానం మనకు లేకుండా చేస్తుంది. పాతాళం కూడా మనిషిగా కమ్యూనిటీలో జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చినప్పుడు దాని యొక్క అనుభవం జీవించకపోతే ఎలాగైతే మన యొక్క జీవితంలో వ్యర్థం చేస్తూ పాతాళంలో పడిపోతుంది, అలాగనే ఈర్ష్య కూడా మనల్ని మన స్థితిలో లేకుండా మనల్ని ఎలా జీవించకుండా చేసి మనల్ని వ్యర్థంగా జీవించేలా చేస్తుంది. మన లైఫ్ పూర్తిగా పనిచేసేస్తుంది, మన స్థితిని మొత్తానికి మార్చేస్తుంది. సో యోసేపు బ్రదర్స్ లాగా ఒక బ్లెస్సింగ్ని చూడకుండా చేస్తుంది. మనం ఆశీర్వదించడానికి ముందు ఈర్ష్య ఉంటే కనుక మనం ఆ బ్లెస్సింగ్ని చూడలేము. ఆశీర్వదింపబడిన తర్వాత ఇంకొకరు చూసి ఈర్ష్యపడితే కనుక మనం ఆశీర్వదింపబడిన స్థానంలో మనం కంటిన్యూ అవ్వలేం. మనల్ని మనం తగ్గించుకుంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో ఈర్ష్య అనే గుణాన్ని, ఆ చేదైన వేరుని మనలో లేకుండా చేసుకుందాము. ఆశీర్వాదాలకి వారసులుగా జీవిద్దాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.